డాక్టర్, మా నందితాకి ఎలా ఉంది ఇప్పుడు? కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ఈ మధ్య ఏమన్నా ఎక్కువ టెన్షన్ తీసుకున్నారా? అవును డాక్టర్, పెళ్లి హడావుల్లో కొంచెం ఎక్కువ టెన్షన్ పడింది. ఇలాంటి పేషెంట్స్కి బాడీలో మూమెంట్స్ లేక బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా జరుగుతూ ఉంటుంది. దానికి తోడు వీల్చైర్కే పరిమితమైపోవడం వల్ల ఆ ఫీలింగ్తో డిప్రెషన్లో ఉంటారు. ఎలా అయితే తన లోడుకు మించి ఒక మిషన్ బరువుని తీసుకోలేదో ఆమె బ్రెయిన్ కూడా అలాగే తీసుకోలేదు. బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువైతే ఇదిగో ఇలా ఊపిరాడినట్టు ఉంటుంది. కొన్ని రోజులు ఆవిడకి ఎలాంటి ఒత్తిడి పెంచే న్యూస్ చెప్పకండి. వీలైనంత హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. మేమున్నామని ధైర్యం చెప్పండి. కొన్ని యాంటీ డిప్రెషన్ పిల్స్ ఇస్తాను, అవి వాడితే సరిపోతుంది. సరే. అరే, కాలికి బ్లడ్ వస్తుందేంటి? అది నందితమ్మకి బాలేదని కంగారులో వస్తూ ఉంటే చెయ్యి బాటిల్కి తగిలి కింద పడింది. చూసుకోకుండా గాజు పెంక మీద కాళ్ళు వేశాను. గాజు పెంక సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్లడ్ కూడా ఇంకా కారుతుంది. నర్స్, తనకి ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఓకే మేడం. మేడం, మీరు నాతో రండి, మెడిసిన్స్ రాసిస్తాను. సుజా, నువ్వు కూడా నాతోరా. తనకి టాబ్లెట్స్ ఎలా వేయాలో నువ్వు కూడా వినాలి కదా, నువ్వురా. అలాగే మేడం. ధ్రువ, ఈలోపు నువ్వు వెళ్ళి తనకి ఫస్ట్ ఎయిడ్ చేయించు. ఫస్ట్ ఎయిడ్ అయ్యాక నందితో ముందుకిలా కుంటుకుంటూ రాకు. తను నీకేమైందోనని కంగారు పడుతుంది. పద సుజా. రండి మేడం. ఏంటి మేడం, ఎక్కడ పట్టుకున్నా నొప్పి అంటున్నారు? పర్వాలేదు, నేను కూర్చుంటాను. సరే. గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో,
అబ్బో బాగా డీప్గా కట్ అయింది కదా మేడం. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఎలా ఓర్చుకున్నారు అంత నొప్పిని? ఫస్ట్ ఎయిడ్ చేస్తాను మేడం. పెయిన్ ఉంటుంది, కొంచెం ఓర్చుకోండి. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. కొంచెం ఓర్చుకోండి మేడం. డ్రెస్సింగ్ అయిపోయింది మేడం. ఇంకో 2 days డ్రెస్సింగ్ చేయించుకోండి మేడం. ధ్రువకి నేనేదో కథ చెప్తాన్లే, తీసుకో బావానిచ్చింది. ఫస్ట్ ఎయిడ్ అయిపోయిందా? సరే, నందితను చూద్దాం పదండి. అయ్యో,
ఈరోజు వీళ్ళ జీవితంలో ముఖ్యమైన రోజు. నా వల్ల ఇలా ఇక్కడ హాస్పిటల్లో ఉండాల్సొచ్చిందా? నందిత, డాక్టర్ నిన్ను ఎక్కువ టెన్షన్ పడొద్దు అని చెప్పారు. అత్త, మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేశావు. నీకు ఇంట్లో ఉండి బోర్ కొడితే చెప్పు, ఇంకెక్కడికైనా ప్లాన్ చేద్దాం. ఇలాంటి ప్లాన్స్ వద్దు. నందిత, జ్యూస్ ఏమైనా తాగుతావా? ఏంటి నందిత? ఇంటికి వెళ్ళిపోదామంటున్నారు మేడం. మాకు సరదా చెప్పు నిన్నిక్కడికి తీసుకురావడం. అత్తకి ఈ లొకేషన్ నచ్చలేదేమో అమ్మా. ఈసారి ఇంకెక్కడికైనా ప్లాన్ చేద్దాం. చాలేరా. అవును, ఇంతకీ డాక్టర్ని డిశ్చార్జ్ గురించి అడగడం మర్చిపోయాను. నేను వెళ్ళి మాట్లాడొస్తాను, సరేనా? అమ్మా, నేను వస్తాను. అత్త, నువ్వింకేమీ టెన్షన్ పడకు. నిన్నింకొకసారి నేను ఈ హాస్పిటల్ బెడ్ మీద చూడకూడదు. పదమ్మా. నేలాంటి భర్తని వసుంధరకిచ్చాక ఇక నాకు దిగుల్లేదు. మీకోసం వచ్చే కంగారులో పగిలిన బాటిల్ మీద కాలు వేస్తే గుచ్చుకుందంటమ్మా. ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఫస్ట్ ఎయిడ్ కూడా చేశారు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇంకొన్ని రిపోర్ట్స్ తీసుకోవాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏమైందమ్మా? మీరే నాకున్న ఒకే ఒక ధైర్యం. మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఇలా ఎప్పుడూ జరగలేదని డాక్టర్ చెప్పారు. ఇప్పుడెందుకు? నీ గురించి తెలియకుండా మనసంతా ఒక అలజడి. అంతా మంచి జరుగుతుంది అనుకునే లోపం ఏదో ఒక కష్టం. సంగీతలో నీ మీద పడ్డ నిందకి ధ్రువ నిలబడతాడని కల్లో కూడా అనుకోలేదు. ఆ రోజు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందంటే ఆ బరువుని నేను మొయ్యలేకపోయాను. నువ్వు నిప్పుల కొలిమి దాటేటప్పుడు నీకేదైనా అవుతుందేమోనని నా ప్రాణం పోయింది. ఇంత దాటి పెళ్లిదాకా వచ్చావనుకుంటే నువ్వు మళ్ళీ కనిపించలేదు. నువ్వేవైపోయావో అన్న టెన్షన్తో నరాలన్నీ బిగుసుకుపోయాయి. మళ్ళీ నాలో చలనం ఆగిపోతుందేమో అన్నంత భయం వేసింది. ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావుగా? ఎట్టి పరిస్థితుల్లోనూ నందితమ్మకు, ధ్రువ సార్కు నాకు మధ్య జరిగింది తెలియకూడదు. తెలిస్తే తట్టుకోలేరు. ఈ కాస్త చలనం కూడా ఆగిపోతుంది. తను పూర్తిగా కోలుకోవాలి. ఏం ఆలోచిస్తున్నావు వసుంధర? కష్టంలో ఉన్నప్పుడే మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుస్తుంది. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి
నా పక్కన నందితమ్మ ఉన్నారని తెలిసి అది కూడా భయపడి పారిపోయింది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకో తెలీదు, నువ్వు నా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళినప్పటి నుంచి నీకేదో ప్రమాదం జరగబోతుందన్నట్టు మనసంతా ఒక కలవరం. అమ్మా అమ్మా అనే పుస్తకంలో కనీసం జ్ఞాపకం కూడా లేకుండానే నా జీవితం అయిపోతుందనుకున్నానమ్మా. ఒక నమ్మలేని అద్భుతంలా ఆ పేజీలని తిరిగి నాకు బహుమానంగా ఇచ్చారు. నేను నీకేమిచ్చానో తెలియదు కానీ నువ్వు నాకు నా జీవితాన్ని తిరిగి బహుమతిగా ఇచ్చావు. నన్ను వదిలి వెళ్ళావు కదా. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, ప్రమాణం చెయ్యి. అతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి. ధ్రువతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి అర్థమయ్యేలా చేస్తాను. ఈ రోజు నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడే నిన్ను. ఈ ఇంటికి ఎందుకు వచ్చానో నాకు తెలియదు, కానీ మీరు పూర్తిగా కోలుకునే వరకు మిమ్మల్ని వదిలి వెళ్ళను. మేడం మేడం రిపోర్ట్స్ వచ్చాయా? ఒకసారి డాక్టర్ గారు చూడాలంటున్నారు. అవి తీసుకురావడానికి మా సుజా వెళ్ళింది. తనని డాక్టర్ని కలవమని చెప్తాను. మేడంకి మెడిసిన్ రాయాలంట. తొందరగా రిపోర్ట్స్ని డాక్టర్ గారి దగ్గరికి పంపించండి. అలాగే. నందితమ్మ, నేను వెళ్ళి సుజాకి డాక్టర్ని కలవమని చెప్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. వసు, సుజా, ఈ రిపోర్ట్స్ డాక్టర్ దగ్గరికి తీసుకురమ్మన్నారు. ఇవి చూసి మందులు రాస్తారంట. సరే వసుంధర, నేనివి డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్తాను. వసుంధర,
అమ్మమ్మ 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 నీకేమైందమ్మమ్మ నువ్వేంటి ఇక్కడ సుందరా నువ్వేనా? అయ్యో నీతో నేను మాట్లాడుతుంది. ఓ సుందరా. నేనేనమ్మమ్మ మీ వసుంధరని. ఏమైంది? అమ్మా అయ్యో ధ్రువ సార్, అమ్మమ్మ చాలా ఇబ్బంది పడుతుంది. ఏదో చెప్పాలని అంటుంది. ఏమైంది బామ్మ? ఏం చెప్పాలనుకుంటున్నావు? నందిత